హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారండి? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. చూశాడు కదా మా చంటోడు మొహం ఎలా కడుగుతున్నాడు. ఇలా తోమాలరా అని చెప్తుంటే మన మాట వినరండి. వాళ్ళు చెప్పిందే మనం వినాలి, మనం చెప్పింది వినరు కదండి పిల్లలు. అలా కాదమ్మా, ఇలా తోమని అంటున్నాను. లేదు నేను అని ఇలా లాగేసుకుంటున్నాడు. తర్వాత నేను బాగానే బ్రష్ చేయించేసానండి. పిల్లలకి బ్రష్ వాళ్ళు మారం చేసినా కానీ దగ్గరుండి మనం క్లీన్గా చెయ్యకపోయామనుకోండి పళ్ళు పాడైపోతాయి కదండి. కొంచెం మనం అలవాటు చేసామనుకోండి ఇలా తోమడం, రేపు నుంచి వాళ్ళే తోమేసుకుంటామని అంటారు. కానీ కొంచెం వాళ్ళు చేసుకునే వరకు మనం శ్రద్ధగా చేయకపోతే అది అలవాటు అయిపోతుందండి. తర్వాత ఏంటంటే యాజ్ యూజువల్ వాకిళ్ళు గుమ్మాలు ఇవన్నీ తుడడం, నీళ్ళు చల్లడం, ముగ్గులు పెట్టడం ఇవన్నీ మామూలే అనుకోండి. కానీ ఎవరో మన కామెంట్ పెట్టారు తుడడము తోమడము చూపించొద్దని. కానీ తుడడము తోమడం అంటే మన రొటీన్లో అది కూడా ఒక భాగమే కదండి. మరి తుడకుండా తోమకుండా ఓన్లీ వండుకుని తినేస్తాం ఏంటండి. చక్కగా నీట్గా ఇల్లు అద్దంలా పెట్టుకుంటేనే కదా. దాంతోపాటు వ్లాగ్ అంటే అన్నీ వస్తాయి సరదాగా. మన ఫ్యామిలీకి ఎవరికైనా చక్కగా ఇలాగ 1 by 1 చేసుకోవడం అలవాటు అవుతుంది కదా అనే ఉద్దేశంతో, అందరికీ తెలుసు అనుకోండి, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒక్కళ్ళకని యూజ్ అవుద్దనే ఉద్దేశంతో చూపించానండి. తర్వాత అయితే నేను ఆయికుడు వేస్తున్నానండి. ఆయికుడు అంటే మళ్ళీ ఇన్ని గిన్నెలు ఇవన్నీ పెద్దగా అయిపోతుందని నేను ఏం చేశానంటే బాండీలో నీళ్లు పోసి ఒక స్టాండ్ వేసానండి. స్టాండ్ వేసి ఒక ప్లేట్కి చక్కగా గీ రాసుకున్నానండి. రాసుకుని నేను ఆయికుడు అయితే వేసేసుకున్నాను. ఎందుకంటే గీ అయితే మనకి చక్కగా తినడానికి బాగుంటుంది. పొడి వేసుకుని నెయ్యి వేసుకుని లేదంటే పంచదార వేసుకుని తిన్నా కూడా ఆయికుడు టేస్ట్ బాగుంటుంది కదండి. అందుకనే నేను గీ రాస్తున్నాను అనమాట. చక్కగా నేనైతే 2 ముక్కలు పెట్టుకుని, నాకు అల్లం పొడి ఉంది కదండి ఇంట్లో, నేను అల్లం పొడి చేసుకున్నాను. మీకు ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, మన ఛానల్లో పెట్టాను. ఆ అల్లం పొడితో నేను 2 ముక్కలు తినేస్తానండి. తర్వాత వంట రెసిపీ చేద్దాం. ఈరోజు మంచి మసాలా ములక్కాయ చేశానండి. దాంట్లో ఏది వేయలేదండి, ఓన్లీ ఉత్త ములక్కాయతో మసాలా గ్రేవీ కర్రీ అండి. నేను ఒక మసాలా ప్రిపేర్ చేసి దాంతో మనకు పెళ్ళిళ్ళలో ఎలా అయితే పెడతారో అదే స్టైల్లో చేశానన్నమాట అండి. బంతి భోజనంలో పెడతారు కదా, అలా ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుని ఈలోపు మధ్యలో టీ పెట్టేసుకున్నాను. ఈ టీ మరుగుతూ ఉంటుంది, ఉల్లిపాయలు కట్ చేసేసుకుందాం కదా అన్న ఉద్దేశంతో చేశాను. ఇప్పుడు టమాటాలు సవకైపోయినాయండి. కేజీ 10 రూపాయలు 15 రూపాయలు అలా అమ్ముతున్నారు. ఈ టైంలో తెచ్చుకుని స్టోర్ చేసుకుంటే బాగుంటాయండి. అయితే నేనైతే స్టోర్ అంటే మామూలుగా ఎలాగైనా ఒక 10 రోజులు 15 రోజుల వరకు మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటాయి అనుకోండి. మరి నెలలు అంటే మనం పెట్టుకోలేం కదా. అయితే నేనేం చేశానంటే కొద్దిగా మొన్న ఉప్పులో వేసి ఎండబెట్టానండి పచ్చడి కలుపుదామని. మళ్ళీ సర్లే కచ్చప్ చేసుకుందాము, అది కూడా ఎలాగంటే హెల్తీగా బీట్రూట్ క్యారెట్ వేసి టమాటా కచ్చప్ చేసుకుంటే పిల్లలకు కూడా పెట్టినా కూడా హెల్తీగా ఉంటుంది. నేను వెనిగర్ కానీ నిమ్మకాయ కానీ వాడకుండా చేశానండి కచ్చప్. అది ఎలా చేశానన్నది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. అంటే చాలామంది నిమ్మకాయ లేదంటే వెనిగర్ వేస్తున్నారు కదా, నేనైతే ఆ 2 ఉపయోగించకుండా చేశాను. గసగసాలు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, యాలక్కాయ ఇవి వేసి ఈ పేస్ట్ చేసి ఈ కర్రీ చేద్దామండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఒక 2-3 ములక్కాళ్ళతో వండినా సరే ఒక 1/2 కేజీ ఉల్లిపాయ వేసి మీరు దగ్గర ఒక 7-8 పెట్టొచ్చండి. అంత గ్రేవీ వస్తుంది, అంత బాగుంటుంది కర్రీ అనేది. టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ఇప్పుడు ఆడాను కదండి, ఆ మసాలా వేసేస్తున్నాను. ఉల్లిపాయ బాగా వేగాలండి, అస్సలు పచ్చివాసన ఉండకూడదు. అలా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి తర్వాత ములక్కాళ్ళు వేసి ములక్కాళ్ళు కూడా చక్కగా మెత్తబడే వరకు నూనెలో వేపుకోవాలండి. అలా నూనెలో వేపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం ఆడిన మసాలా, దానికి సరిపడగా కారము, ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే చూసుకుని ఉప్పు వేసుకుని చక్కగా మన గ్రేవీకి సరిపడగా ములక్కాయలు సగం % నూనెలో ఉడికిపోతాయండి.
ఇప్పుడు చూసారు కదా గ్రేవీ దగ్గరికి వస్తుంది. నేను 2 గ్లాసులు వాటర్ పోసాను. ములక్కాయలు చక్కగా పర్ఫెక్ట్గా బద్దలాసి చక్కగా ఉడికినాయండి. గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో దించేసుకుంటే మీరు ఆ కూర 7, 6కి వేసుకోవచ్చు. అంత టేస్ట్ ఉంటుందండి, అంత బాగుంటుంది. బగారా రైస్కి, జీరా రైస్కి సూపర్ ఉంటుందండి ఈ మసాలా కర్రీ అనేది. కంపల్సరీగా ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీ మెథడ్. ఎక్కువ కూరగాయలు అవసరం లేదు. ములక్కాడలో ఉల్లిపాయలు ఉంటే చాలు, అంత సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. తర్వాత వంట అయిపోయిన తర్వాత బట్టలు 2 రోజులు బట్టలు అలా ఉండిపోయినాయండి. ఎందుకంటే నాకు అవి మడతట్టడం కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ కాబట్టి అలా బద్దకిచ్చేస్తూ ఉంటాను. తర్వాత నేను అన్నీ మడత పెట్టేలోపు మా చంటోడు వచ్చేసాడండి. వాడైతే అస్సలు మడత పెట్టనివ్వడు. అవి ఏం చేస్తాడు అనుకుంటున్నారు, మడత పెట్టినవన్నీ కింద పాడేస్తా లాగేస్తూ ఉంటాడు. అలా మధ్యలో వచ్చి నేను వీటిల్లో కూర్చుంటాను అనేసి లాగేసి దాంట్లో కూర్చోడానికి రెడీ అయిపోతున్నాడు. ఇవ్వు బాబు చీర అంటే ఇవ్వడండి. అయితే ఇలా కూర్చో అంటే బట్టల్లోకి వెళ్ళి అందులో ఇలా దొల్లేస్తూ ఉన్నాడండి కలిపేసి. ఆడు చేసే పనులు అలా ఉంటాయండి. ఆడు మెలకుగా ఉన్నప్పుడు మనం పనులు చేసామనుకోండి, చూసారు కదా అదిగో అలా చేస్తూ ఉంటాడండి. అలా చేయకమ్మా అంటే విండు కదా, మళ్ళీ చీరల మీదే కూర్చుంటానని అంటున్నాడు. చంటి పిల్లలు ఉంటే ఇలానే ఉంటుంది కదండి, అదొక సరదా సందడే. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలానే చేస్తారా ఏంటి? నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోద్దండి. అది కూడా అయిన తర్వాత ఆ పనులన్నీ అయిన తర్వాత చక్కగా భోజనాలు అయిపోయినాయండి. తర్వాత అయితే నేను గిన్నెలు తోమేసుకుంటున్నాను. ఇవన్నీ తోమకపోతే సింక్ నిండా కాక్రోచెస్, దోమలు, నుసుపుసులు ఇలాంటివన్నీ వస్తాయి. అందుకు నాకైతే ఇష్టం ఉండదు. ఇలాగే వెంటనే తోమేసుకుంటాను నేను. అప్పుడు సింక్ ఆరిపోతుంది, గ్యాస్ కొట్టు ఆరిపోతుంది, నీట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం పని చేసుకున్నా నాకు ప్రశాంతంగా మనసుకు అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు టమాటా కచ్చపు రెడీ చేసుకుంటానండి. సాయంత్రానికల్లా అది రెడీ అయిపోతుంది, చల్లారిపోయి. 1 గంట టైం ఎలాగా పడుతుంది కాబట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత గాజు బాటిల్స్లో తీసేసుకుంటాను. రేపు వీడియోలో నేను బ్రెడ్తో వెజ్ రోస్ట్ ఎలా చేయాలో చూపిస్తానండి. అది కూడా మన ఇంట్లో ప్యానం మీదే చేసి చూపిస్తాను మీకు. నేనైతే ఎలా చేసుకుంటానండి. వెజ్ అయితే కొంచెం హెల్దీ కదా, వెజ్తో చేసి చూపిద్దామని. చూసారు కదా ఎన్ని గిన్నెలు అయిపోయినాయో. తర్వాత ఇవి కేజీ టమాటాలు తీసుకున్నానండి నేను. తీసుకుని ముచ్చుకంతా తీసేసుకుని చక్కగా 2 పేలికలు చేసుకున్నానండి. దీన్ని నేను హెల్దీగా చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఒక పెద్ద బీట్రూట్ తీసుకున్నానండి, 1 క్యారెట్ తీసుకున్నాను. ఎందుకంటే పిల్లలకు కూడా పెట్టినా కూడా హెల్దీయే కదా. దీంట్లో అయితే నేను నిమ్మకాయ కానీ వెనిగర్ కానీ వేయట్లేదండి. బీట్రూట్, క్యారెట్ వేసాను, కొంచెం పసుపు వేసి కొద్దిగా ఉప్పు వేసి. ఇప్పుడు ఏంటంటే 2 చింతపండు కాళ్ళు వేసానండి పులుపుదనం కోసం. ఆ టమాటా పులుపుకి చింతపండు పులుపుకి సూపర్ ఉంటుంది, వారేవో అన్నట్టు బ్యాలెన్స్. ఆ రెండు వేసాను. చక్కగా ఇవన్నీ ఉడికిపోయినాయి కదండి. ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు చల్లారిన తర్వాత నేను మిక్సీ బట్టి తీసుకొస్తానండి. అప్పుడు మనం పిప్పంతా తీసేయాలి కదా, గింజలు కానీ తొక్కలు కానీ ఏమి ఉండకూడదండి. నేను 2-3 బ్యాచెస్ కింద వేసుకున్నాను. చక్కగా స్ట్రైన్ చేసేసుకుంటున్నానండి. ఇలాంటి జాలి గరిటతో స్ట్రైన్ చేసుకుంటే మనకి పిప్ అనేది, గింజ అనేది బయట ఉండిపోతుంది అనమాట. అలా చేసుకున్నానండి. ఇదిగో నాకు ఎంత ప్యూర్ వచ్చింది. కేజీ వేసాను. 1 పెద్ద బీట్రూట్, 1 క్యారెట్, ఒక 2 చింతపండు రెబ్బలు, ఉప్పు, పసుపు వేసాను. ఇది చక్కగా ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకున్నాం అనుకోండి, మనం చక్కగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లేదంటే మాడిపోతుంది. మాడిపోతే టేస్ట్ అనేది అస్సలు రుచి ఉండదండి. నేను ఒక 100 గ్రాములు చక్కెర వేస్తున్నాను. బెల్లం కూడా వేసుకోవచ్చు, కానీ టేస్ట్ బాగోదేమో అని పంచదార వేసానండి. మీకు నచ్చితే బెల్లం కూడా వేసుకోండి, లేదంటే బ్రౌన్ షుగర్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర బ్రౌన్ షుగర్ లేదు, నేను వైట్ షుగర్ వేసాను. తర్వాత ఇది ఒక 20 నిమిషాలు, ఒక అరగంట వరకు అలాగా మనం గట్టిపడే వరకు తిప్పాలండి. మరీ గట్టిపడిపోకూడదు. కొంచెం మనం కదిపినప్పుడు అటు ఇటు కాకుండా మనకు తెలిసిపోతుందండి ఉడుకుతుంటేనే. ఇప్పుడు ఇంకా కొంచెం టైం పడుతుందండి, ఒక 5 నిమిషాలు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది, మనకి గట్టిపడింది. చూసారు కదా తుల్లుతుంది. అలా తుల్లుతున్నట్టయితే మనకి రెడీ అయిపోయినట్టండి. అదిగో చూడండి, నేను ప్లేట్లో వేసాను. అది అటు ఇటు అంత జారుగా జారిపోవట్లేదు.
అలా ఇలా ఉన్నప్పుడు తీసేసుకుంటే మన చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిపడుతుంది. మీకు అవసరం అనుకుంటే ఇంకొక 50 గ్రాములు వేసుకోండి. నాకు 100 గ్రాములు అయితే తీపి నేను బీట్రూట్ క్యారెట్ వేసాను కదండి, దానివల్ల నాకు తీపి అనేది 100 గ్రాములు పర్ఫెక్ట్గా సరిపోయింది. నాకు ఒక పెద్ద 1/2 కేజీ జాము బాటిల్ చిన్నది ఒక 100 గ్రాములు వచ్చింది. బాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.